పాత సింగరాయకొండ పరిధిలోని పెద్దకొల్లపాలెం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలకు టేబుల్స్ కుర్చీలు బహుకరించి పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల నుంచి చుట్టుపక్కల ఫ్యాక్టరీలలో జీవనోపాధికి వచ్చి ఈ పాఠశాలలో వాళ్ళ పిల్లలను చదివిస్తున్నారు. పేద విద్యార్థులైన వీరికి పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేల్పుల సింగయ్య, కొండేపు నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు మించల బ్రహ్మయ్య, పాత సింగరాయకొండ ఉప సర్పంచ్ బ్రహ్మేశ్వరరావులు వీరిని పాఠశాల సిబ్బంది శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు కత్తి శ్రీనివాసులు, ఆవుల శ్రీనివాసరావు, పాఠశాల ఉపాధ్యాయురాలు పుష్పరాణి, ఉపాధ్యాయులు రాంబాబు, ప్రభాకర్, గ్రామ నాయకులు బాపట్ల సురేష్, విద్యా కమిటీ చైర్మన్ నక్కా శివ తదితరులు పాల్గొన్నారు. సింగరాయకొండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పెద్దగొల్లపాలెం నందు ఈరోజు పుస్తకాల పంపిణీ మరియు వాటర్ బాటిల్స్ కానీ ఈ గ్రామంలో దాతల సహాయంతో పాఠశాలకు కావలసిన టేబుల్ కానీ 5వ తరగతి చదివి వెళ్ళిన విద్యార్థులు పాఠశాలకు తమ వంతు సహాయంగా కుర్చీలు బహుకరణ కూడా జరిగింది. వీళ్ళందరి సహకారంతో ఈ పాఠశాలలో ఈరోజు 34 మంది ఎన్రోల్మెంట్ అయి ఉన్నారు. అదంతా కూడా వాళ్ళ యొక్క కృషి అని చెప్పచ్చు. గ్రామస్తులు ఇంకా సహకరించి ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని ఈ పాఠశాలలో ఎన్రోల్ అయ్యే విధంగా చూడాలని, అలాగే ఇంకా ఇటువంటి సహాయాలు ఈ పిల్లలకు కావాల్సినవన్నీ కూడా ఇంకా ఎవరైనా గ్రామస్తులు సహాయం చేస్తే బాగుంటుందని, ఈ పాఠశాలకు కావాల్సిన వసతులు ప్రభుత్వం చేసే పనులు చేస్తున్నప్పటికీ కూడా గ్రామస్తుల సహకారం ఉన్నట్లయితే ఆ పాఠశాల అభివృద్ధి బాగా ఉంటుందని నా యొక్క అభిప్రాయము. అలాగే మండలంలో ఇంకా మిగతా పాఠశాలలో కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ పాఠశాలకు ఎవరైనా సరే దాతలు ముందుకొచ్చి పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా. మండల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పెదగొల్లపాలెం, మరి ఈ పాఠశాల పిల్లలు సంఖ్య అనేటువంటిది చాలా తగ్గిపోయి పాఠశాల క్లోజ్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. మరి ఇక్కడ పనిచేసేటువంటి హెచ్ఎం పుష్పరాణి గారు, టీచర్ ప్రభాకర్ గారు మన నేను బడికి పోతా అనేటువంటి కార్యక్రమంలో అన్ని రకాలైనటువంటి సర్వేలు నిర్వహించి వలస వచ్చి ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో మరి ఆ పేరెంట్స్ని ఒక మంచి వాతావరణంలో వాళ్ళు హిందీ భాష మాట్లాడేటువంటి వాళ్ళైనప్పటికీ వాళ్ళని వీళ్ళు హిందీ నేర్చుకొని ఆ పిల్లలని దగ్గరకు తీసి వాళ్ళని తెలుగులో ధారాళంగా మాట్లాడేట్లు, అట్లాగే ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ డెవలప్ చేసి ఈరోజు ఆ గ్రామస్తుల్లో నమ్మకాన్ని పెంచి ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఈ పాఠశాలలో ఇంతటి సహాయ సహకారాలను అందించేటువంటి గ్రామ పెద్దల్లో ముఖ్యంగా వేల్పుల సింగయ్య గారు, బ్రహ్మేశ్వరరావు గారు, బ్రహ్మయ్య గారు వీరు పాఠశాలను వెన్నంటి ఉండి పాఠశాల క్లోజ్ చేసే పరిస్థితి నుంచి కూడా ఈరోజు పేరెంట్స్ తోటి వాళ్ళు నమ్మకం కలిగించి కన్విన్స్ చేసి మరి పాఠశాల స్ట్రెంగ్త్ని పెంచడంలో, పాఠశాల యొక్క వసతులను ఇంప్రూవ్ చేయడంలో వారి యొక్క పాత్ర చాలా కీలకమైంది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామంలో ఈ పాఠశాలని ఇంకా మనకి స్ట్రెంగ్త్ పెంచి ఈ పాఠశాలకి పూర్వ వైభవం, ఇంతకుముందు చాలామంది పిల్లలు చదువుతూ కాలక్రమేణా ఈ ప్రైవేటు సంస్థలో ఉండేటువంటి క్రేజ్ వల్ల అయితేనేమి ఏదో ఒక కారణంతో స్ట్రెంగ్త్ తగ్గడం జరిగింది. దాన్ని మరలా ఈ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకొని ఈ పాఠశాలని దినదినాభివృద్ధి చెందేటట్లుగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.